హాయ్ అండి. నేనైతే ఈరోజు మీకు పచ్చెనపప్పు వంకాయ మసాలా గ్రేవీ కూర చక్కాచక్కని ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా బాండి పెట్టుకొని పెద్ద స్పూన్తో 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్ట్, ఉప్పు వేసుకోవాలి. అది మగ్గిన తర్వాత మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అన్నీ కూడా మంచిగా వేగిపోవాలి. తర్వాత చక్కగా సన్నగా తరుక్కునేటువంటి వంకాయల్ని 1/2 కేజీ వంకాయల్ని వేసుకున్నాను అనమాట. ఇవన్నీ కలిపి పెట్టుకొని లిడ్ పెట్టుకుంటే చక్కగా వంకాయలు మగ్గిపోతాయి. తర్వాత మనం ఒక 50 గ్రామ్స్ పచ్చెనపప్పుని ముందే నానబెట్టుకొని 2 విజిల్ వేసి ఉడకబెట్టుకున్నాను. ఆ వాటర్ కూడా ఉంచుకోవచ్చు అనమాట. ఆ పచ్చెనపప్పుని వేసి మొత్తం కూరని కలిపి కారము, మసాలా పొడి వేయాలన్నమాట. 2 స్పూన్ల కారము, 1 స్పూన్ మసాలా పొడి వేసి చక్కగా కూర అంతా కలిపేసుకొని దాంట్లో చిన్న గ్లాసు వాటర్ అయితే పోసుకొని లిడ్ పెట్టేయాలన్నమాట. 10 నిమిషాలు అలా సిమ్లో పెట్టి మగ్గనించిన తర్వాత కూరలో చూసారా వాటర్ చక్కగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని చక్కగా కూర దగ్గర పెట్టిన తర్వాత తీసుకోవడం మంచి సూపర్గా ఉంటుంది కూర.